పేదల భూములు వారి పేర్ల మీద రాయించుకున్నారని, దాంతో 20 లక్షల మంది ఆసాములు నష్టపోయినారని, కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని, ఆ సొమ్ముతోని 6 గ్యారెంటీ స్కీములు అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో 23 నవంబర్ 17 వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తా ఉన్నా, డెఫినెట్ గా చెప్తాం. రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తా ఉన్నా. దాన్ని మీరు మీ స్థానంలో మాట్లాడండి, మీ స్థానంలో మాట్లాడండి. హరీష్ రావు గారు మీకు మాట్లాడాలంటే మీరు మాట్లాడండి. నేను ధరణి పోర్టల్లో కేసీఆర్ అన్న కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేర్ల మీద రాయించుకున్నారని, దాని ద్వారా దాదాపు 20 లక్షల మంది ఆసాములు నష్టపోయినారని, కేసీఆర్ దోచుకున్న సొమ్మును తక్కిస్తామని, ఆ సొమ్ముతోటి 6 గ్యారంటీల స్కీములను అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో 2023 డిసెంబర్ 17న వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు కదా. మరి దాని సంగతి ఏమైందని మాత్రమే అడుగుతున్నాం. ధరణి పోర్టల్ ద్వారా పేద భూములు నాక్కున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరు, ఎందుకని వెల్లడించడం లేదు అధ్యక్ష? ధరణి పోర్టల్ ఇప్పటికీ కేసీఆర్ సర్కార్ 2020 నవంబర్ 29న ప్రారంభించి అప్పటికే మూడేళ్ల కాలంలోనే నవంబర్ 23 వరకల్లా లక్షల ఎకరాలు బీఆర్ఎస్ లీడర్లు పేద రైతులను బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ లెక్కలేంటో, భూములు కోల్పోయిన రైతులు ఎవరో, లాభపడిన గులాబీ నేతలు ఎవరో కాంగ్రెస్ సర్కార్ ఎప్పటికల్లా తెలుస్తుంది. ఇన్ని రకాలుగా లక్షలాది మంది రైతులు నష్టపోయినారు, లక్షలాది ఎకరాలు బీఆర్ఎస్ లీడర్లు తమ పేర్లు రాయించుకున్నారని ఆరోపించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవి ఎప్పటి లోపల బయట పెడతారు, ఎప్పటి లోపల విచారణ చేస్తారు. ఎందుకని సిబిఐ ఎంక్వైరీ చేయించడం లేదో ఈ సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ధరణి పుణ్యమాని గల్లంతైనటువంటి అసైన్డ్ భూముల సంగతి చెంది అధ్యక్ష. తెలంగాణ ఏర్పడి 2014 నాటికి రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల అసైన్ భూములు అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ భూములు 5 లక్షలకు ఎందుకు కుదించబడ్డాయి, 5 లక్షలకు ఎందుకు తగ్గినాయి? అసైన్ భూములను బీఆర్ఎస్ లీడర్లు పేదలను బెదిరించి వారి నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటి వివరాలు ఎప్పటి లోపల మీరు వెల్లడిస్తారో తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్యాక్రాంతమైనటువంటి 2 లక్షల కోట్ల విలువైనటువంటి భూముల సంగతి వివరాలు ఎప్పటి లోపల వెల్లడిస్తారో. మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క 2 నిమిషాలు మళ్ళీ ఒక్కసారి అప్పీల్ చేస్తాను నేను. హరీష్ రావు గారు, మీరు సీనియర్ శాసనసభ్యులు, 21 ఏళ్ళ అనుభవం ఉన్నదని మీరు చాలాసార్లు చెప్పారు. మళ్ళీ ఒకసారి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ సీట్లలో మీరు కూర్చోండి. భూభారతి బిల్లు అనేది రైతులకు, ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే బిల్లు ఇది. ఆ బిల్లు కోసం మీరు కూర్చోండి. తర్వాత నేను మీతో 3 సార్లు నేను ప్రామిస్ చేసిన, మీరు రండి, నా ఛాంబర్కు రండి, మీతో నేను మాట్లాడతా అని చెప్పిన.